తమ ఊర్లో ఒకసారి ప్రవచనం చేస్తూ ఉంటే భాగవతం అయిపోయాక అడిగారట, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? 2:30 గంటలు అయింది క్లాసు. దాని తర్వాత ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా అని 2-3 సార్లు అడిగితే ఒక ఆయన చెయ్యెత్తారట, నాకు ఉందండి ప్రశ్న. ఏంటి నీకున్న ప్రశ్న అనగానే, మీరు ఎప్పుడు ప్రవచనం ఆపేస్తారు చెప్పండి, అదే నాకున్న ప్రశ్న. ఇంటికి వెళ్ళాలి, ఇంకా వండుకోవాలి, తినాలి, మీరు మైక్ ఇచ్చారు కదా అని చెప్తూనే ఉంటే ఎట్లా? అయితే మహారాజుల వారు అన్నారంటే, ఈ ప్రశ్న కోసమే నేను వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు ఆపేస్తాను అన్నారు. కాబట్టి ఎప్పుడు వెళ్ళాలి మనం? వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 15 నిమిషాలు లేట్ స్టార్ట్ అయింది ప్రోగ్రాము, ఎప్పుడు ఎండ్ అవుతుందో, మళ్ళీ మనం ఎలా వెళ్ళాలి అని వింటున్నప్పుడే మనం బ్యాక్గ్రౌండ్ ప్లానింగ్ చేసేసుకుంటున్నాం అనుకోండి, దాని యొక్క ఫలితం ఏదైతే ఉందో అది మనకి రాదు. ఎవరో నాలాంటి వాళ్ళని పిలిచారట, వెంటనే వెళ్ళిపోయారట ప్రవచనం చెప్పడానికి. కూర్చొని చెప్తున్నారట ఆయన. బాగా ఒక ఆవిడ ముందే కూర్చొని చాలా బ్రహ్మాండంగా వింటున్నారట ప్రవచనాన్ని. కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయట. అయితే ఈ ప్రవచనకారుడు అనుకున్నాడు, అబ్బో ఎంత బాగా చెప్తున్నాను నేను, కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి ఇవిడికి, ఎంత గొప్ప భక్తురాలు, ఎంత గొప్ప భక్తుణ్ణి, ఎంత బాగా లీలలు వర్ణిస్తున్నాను అంటే ఆనంద బాష్పాలు అశ్రుధారల్లా కారిపోతున్నాయి అనుకున్నాడట. 7 రోజులు భాగవత సప్తాహం అయిపోయాక పిలిచారట, అమ్మాను ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు మీరు 7 రోజులు, ఇక్కడ రండి ఒకసారి, ఎంత బాగా చెప్పాను కదా నేను, అందుకే కదా మీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి అంటే, మీరు చెప్పిన విషయం పక్కన పెట్టండి, నాకేం గుర్తులేదు కానీ అంటే, అదేంటి వినకుండానే ఈ కళ్ళల్లోంచి నీళ్ళు ఎలా వచ్చాయి అంటే, అది ఒక చిన్న విషయం లేండి, పోయిన వారం మా మేక చనిపోయింది మా ఇంట్లో, మీరు ఇలా భాగవతం చెప్తూ అలా ఇలా ఊగుతుంటే, మీ గడ్డం ఇలా ఊగుతుంటే నాకు మా మేక గుర్తొచ్చింది మీ గడ్డాన్ని చూసి, అందుకోసం మా చనిపోయిన మేకను గుర్తు తెచ్చుకుంటూ నేను ఏడుస్తూ ఉండేదాన్ని. మీ భ్రమ అది, మీరు చెప్పే భాగవతం విని ఏడ్చానని, మీ దురదృష్టం అది అన్నారు. కాబట్టి అలా మనం భాగవతం వినకూడదు. శ్రద్ధతో మనస్సుని ఓపెన్ చేసి చెప్పే విషయాలని మనం ఏం గ్రహించగలుగుతాము, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏ విధంగా మారాలి అనే విషయాలు హృదయాన్ని మనం ఓపెన్ చేసుకొని వినగలిగితే అప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా సింక్ అవుతాయి అన్నమాట. అలా వినడానికి ప్రయత్నం చేయాలి భాగవతం. ఒకళ్ళు భాగవతం అలా విన్నారు తెలుసా మీకు? భాగవత మాహాత్మ్యంలో ఆ కథ వస్తుంది. ఎవరు చెప్పండి? పరీక్షిత మహారాజు. ఓకే, భాగవత మాహాత్మ్యంలో దుందుకారి, కరెక్ట్, ప్రభుజీ కరెక్ట్ చెప్పారు. ఆయన ఒక ప్రేత జన్మలో ఉండి ఒక వెదురు పైన కూర్చొని 7 రోజులు నిష్టగా భాగవతం శ్రవణం చేసేసరికి వైకుంఠ విమానం వచ్చేసింది, ఆయనను కూర్చోబెట్టారు, తీసుకెళ్ళిపోయారు. అయితే ఇంతమంది కూర్చున్నారనమాట ఊర్లో వాళ్ళందరూ ప్రశ్న అడిగారనమాట. అయ్యా, గోకర్ణుని అడిగారు, ఈయనేమో ఎక్కడున్నాడో తెలియదు, ఆయన కోసం వైకుంఠ విమానం వచ్చి తీసుకెళ్ళిపోయింది, మరి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు, మా కోసం ఎందుకు రాలేదు వైకుంఠ విమానం అని అంటే, మీరు మధ్యలో వాట్సాప్ చెక్ చేసుకున్నారు, అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళలేదు. కాబట్టి మనం భగవద్గీత వినేటప్పుడు డిస్ట్రాక్షన్స్తో వినకూడదు. కొంతమంది మాకు ఎప్పుడు ఆపాలి ప్రవచనం అనేది ఎలా తెలుస్తుంది తెలుసా అండి? టైం చూస్తూ ఉంటారనమాట, ఎంత అంటే ఇండైరెక్ట్గా సిగ్నల్, ప్రభుజీని ఆపమని చెప్పలేము కాబట్టి ఏం చేయాలి అంటే అందరు వాచ్ని చూస్తూ ఉంటారు, లేదా ఇలా చూస్తూ ఉంటారు. అప్పుడు అయిపోయింది అయితే సమయం, నేను ఆపేసేయాలి అని ఇండికేషన్ మనకు తెలుస్తుంది. కాబట్టి అలా మనం డిస్ట్రాక్షన్స్తో వినకూడదు భాగవతాన్ని. పరీక్షిత మహారాజులా వినాలి. ఎప్పుడైనా సుఖదేవ్ కోసం ఆపుతా అన్నా, ఎందుకు ఆపుతున్నారు అంటే, అయ్యా ఏదన్నా స్వీకరిస్తావేమో, నీళ్లు త్రాగుతావేమో, ప్రసాదాన్ని తింటావేమో, నాకు దప్పిక లేదు, నాకు ఆకలి లేదు, మీరు చెప్తూనే ఉండండి భాగవతం. 7 రాత్రులు 7 పగళ్ళు భాగవతాన్ని శ్రవణం చేశారు, ఒక్క పూట ఒక్క క్షణం కూడా ఆపకుండా. ఇప్పుడు చూడండి మనకేమవుతుంది అని అంటే, క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఎంతూజియాజం పీక్ లెవెల్లో ఉంటుంది, దాంతో మెల్లమెల్లగా మన పోస్టర్ బట్టి తెలిసిపోతుంది అనమాట. ఇలా
మన ఎంతూజియాజం ఎలా తగ్గుతుందో, మన ఫస్ట్ అందరూ స్ట్రెయిట్గా నించుంటారు. జయరాధ మాధవ్ అయ్యేటప్పుడు చప్పట్లతో ఫుల్ ఎంతూజియాస్టిక్గా స్ట్రెయిట్గా వింటారనమాట. అంతా మెల్లమెల్లగా 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 మనం కామ్ అయిపోతాం అనమాట. మన ఒరిజినల్ స్థితికి వచ్చేస్తాం. కానీ పరీక్షితుడి యొక్క ఎంతూజియాజం చూడండి. ఎక్కడైనా ఏదైనా ప్రశ్న ఉంటే ప్రతి ఒక్క విషయం సుఖదేవ్ గోస్వామి ఎక్కడైనా స్కిప్ చేయాలన్నా సరే, ఏయ్ ఆపాపాపాప ఇక్కడ ఏదో మిస్ అయింది ఏంటి అని అడుగుతారు. చెప్తూనే ఉండు, ఇంకా చెప్తూనే ఉండు. కృష్ణుడి లీలలు ఒక 8 శ్లోకాలలో పూర్తి చేస్తే, అయ్యా నేను మొత్తం రాజ్యాన్ని వదిలేసి చావు బతుకలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నీ శరణు తీసుకుందే కృష్ణుడి గురించి వినడానికి. కాబట్టి ఈయనని స్కిప్ చేసేస్తామేంటి, కృష్ణుడి గురించి మొత్తం చెప్పు. సరే అని ప్రారంభం చేశారు సుఖదేవ్ గోస్వామి చెప్పడం. మీకు విషయం చెప్పనా, మనకి ఎంత ఇంతూజియాజం ఉంటే అంత ఇంతూజియాజం వక్త నుంచి భగవత్కథ ప్రసురణ జరుగుతుంది. ఎంత మనం పార్టిసిపేటివ్గా ఉంటే అంత మనకి భగవంతుడి గురించి ఇంకా 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 చెప్పే వాళ్ళకి కూడా ఒక ఉత్సాహం అనేది వస్తుంది. అందుకే మేము జూమ్లో చెప్తాం అనమాట. మా జూమ్ క్లాసులలో అందరు వీడియోలు ఆన్ చేసుకోండి, వీడియోలు ఆన్ చేసుకోండి అని చెప్తాం. ఎందుకు అంటే వీడియో ఆన్ చేసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. కొంతమంది బై మిస్టేక్ వీడియో ఆన్ చేసుకుంటారు తెలిసిన మీకు. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, శాంతాకారం భుజగశయనం పద్మనాభం, హాయిగా నిద్ర. పాపం వాళ్ళు ఏదో నిద్రలో ఇలా వీడియో ఆన్ చేసుకో. ఒకసారి నేను చూశాను అనమాట, ఆయన సోఫాలో పడుకొని కాబట్టి ఇంతూజియాస్టిక్గా వినాలి. చాలా మనసుని కేంద్రీకరించి చెప్పే విషయాల్ని వింటూ ఉండాలన్నమాట పరీక్షిత మహారాజు. అందుకే పరీక్షిత మహారాజు గారిని శ్రవణానికి ఆచార్యుడిగా మనం చెప్తామన్నమాట. పరీక్షిత్ శ్రవణే అని అంటాం. పరీక్షిత మహారాజులా వినాలి అని చెప్తుంది భాగవతం. శ్రవణం తర్వాత కీర్తనం. మనము ఒక విషయాన్ని అనుకున్నాం, భాగవతం అంతర్గతంగా రామాయణం అంతర్గతంగా కూడా శ్రవణం గురించి, ముఖ్యమైన ఆచార్యుల గురించి తెలుసుకోవాలి అని మనం అనుకున్నాం. ఫస్ట్ భాగవత అంతర్గతంగా శ్రవణానికి ఆచార్యులు ఎవరి గురించిగా చెప్పుకున్నాం మనం? శ్రీ విష్ణోర్ శ్రవణే పరీక్షితభవత్. మరి రామాయణంలో శ్రవణానికి సంబంధించిన భక్తులు ఎవరు? గెస్ చేయండి చూద్దాం. చెయ్యెత్తండి, నేను అడుగుతా. ఎస్ ప్రభు, ఆంజనేయ స్వామి. వండర్ఫుల్, ఫస్ట్ ఆన్సరే కరెక్ట్ చెప్పేశారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమః రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రాముడి గురించి చెప్తున్నా సరే అక్కడక్కడ కూర్చొని కళ్ళలో నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉండగా అంత ప్రేమతో రామాయణాన్ని వింటూ ఉంటారు హనుమంతుడు. ఎన్నిసార్లు వినుంటారండి హనుమంతుడు? రామాయణమే ఆయనకి ప్రాణం. ఎన్నిసార్లు విన్నా సరే అదే ప్రేమ మళ్ళీ కూడా. ఎవరు చెప్పినా సరే, ఒక చిన్న పిల్లవాడు చెప్పినా సరే, ఒక వృద్ధుడు చెప్పినా సరే, ఎవరు ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఏ లాంగ్వేజ్లో చెప్పినా సరే ఆయన రామాయణ చెప్పే ప్రవచనం దగ్గరకు వచ్చి అక్కడ కూర్చొని చేతులు జోడించి వింటూ ఉంటారట. భాగవతంలో పరీక్షిత మహారాజు గారైతే రామాయణంలో హనుమ. రెండవ నవవిధ భక్తి మార్గం ఏమిటి? కీర్తనం. భగవంతుడు గురించి మాట్లాడటం, భగవంతుడు యొక్క నామ జపం చేయటం. కలోదోష నిదేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్నాస్తైవ నాస్తైవ నాస్తైవ గతిరన్యథ. కలియుగంలో నామస్మరణ కంటే ఒక గొప్ప ఉపాయం ఇంకొకటి లేదట. మీరు చూడండి, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విషయాన్ని చెప్పారు. కృతేయ ధ్యాయతో విష్ణు. కృతయుగంలో ఏం చేయాలి?
ధ్యానం చేయాలంటే. ఇప్పుడు మనం ధ్యానం చేస్తే ఏం రియలైజేషన్ వస్తుంది? నిద్ర వస్తుంది అంతే. నిద్ర తప్ప ఏం రాదు మనకి. ఎందుకంటే ధ్యానం అనేది చాలా తీక్ష్ణమైన ప్రక్రియగా చెప్తారు. ధ్యానంలో మనసు నిలబడాలి అని అంటే అసలు ధ్యానంలో కూర్చోవడానికే 10 సంవత్సరాల సాధన పడుతుందట, తెలిసినా మీకు? అంత క్లిష్టమైన ప్రాసెస్ ధ్యానం చేయడం. సరే, ధ్యానం పక్కన పెట్టేసేయండి. చాలామంది మమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతారు తెలుసా? ప్రభుజీ, ధ్యానం చేసేటప్పుడు మనసు ఎటో వెళ్ళిపోతుంది ప్రభుజీ, ఎలా తీసుకొని రావాలి మనసుని? మేమంటే ధ్యానమే మానేసేయండి అని చెప్తాం. అదేంటి ప్రభు ధ్యానమే మానేసేయమంటారు అంటే, మీకు దీనికంటే బెటర్ టెక్నిక్ ఒకటి చెప్తాను మనసు నిలకడగా ఉండడానికి. సరే, కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై. త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చెప్పారట. ఎంతమంది యజ్ఞంలో కూర్చున్నారు ఇప్పటివరకు? ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా యజ్ఞంలో కూర్చోవటం? చెయ్యొద్దండి. ఎంతమంది యజ్ఞం చేయించారు, యజ్ఞాల్లో యజమానులుగా కూర్చున్నారు, యజ్ఞ కుండం దగ్గర ఉన్నారు? వెరీ గుడ్. మీ అందరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది ప్రభుజీ. యజ్ఞం కొద్దిగా ఫార్మ్లోకి వచ్చేంత వరకు, ఒకసారి ఫార్మ్లో వచ్చేసిందంటే ఆ ధూపం మొత్తం కూడా కళ్ళలో నుంచి న్యాచురల్గా ఎక్స్టసీ వస్తుంది. ఒక యజ్ఞం చేయాలి అని అంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. దాన్ని కరెక్ట్గా మంత్రోచ్చారణ చేసే వ్యక్తులు, శుద్ధమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కావాలి. అది కలియుగంలో చాలా కష్టం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరి కీర్తనం. కలియుగంలో చాలా సింపుల్ అండి భగవన్నామాన్ని జపం చేయటం. ఎంత ఈజీ చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సులభంగా తరించిపోతారట. భగవంతుడి గురించి చెప్పటం, భగవంతుడి గురించి మాట్లాడటం, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం. ఎవరు కీర్తనానికి సంబంధించిన ఆచార్యులు? నామాచార్య హరిదాస్ ఠాకూర్. ఓకే, ఇంకా నారద మహర్షి, ఇంకా ఆంజనేయ స్వామి, ఓకే, అన్నమయ్య భక్తరామదాసు, ఇంకా ఓకే. భాగవతం అంతర్గతంగా ఎవరు ఆచార్యులు? శుకదేవ్ గోస్వామి. కరెక్ట్ మాతాజీ, కరెక్ట్ చెప్పారు. వయాసకేర్ కీర్తనం. మరి రామాయణం అంతర్గతంగా ఎవరు? ఓకే, లవకుశులు. ఇంకా ఆంజనేయ స్వామి అన్నిట్లో పెట్టేసేయచ్చు, ఆయన అన్నిట్లో ఫస్ట్ ర్యాంకే. వాల్మీకి మహర్షి, కరెక్ట్గా చెప్పారు. ఎలా అయితే సుఖదేవ గోస్వామి యొక్క శ్రీముఖతంలో భాగవతం వచ్చిందో, నిగమకల్ప తరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి బావుక, అలానే రామాయణం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? వాల్మీకి మహర్షి దగ్గర నుంచి వచ్చింది. భాగవతంలో సుఖదేవ గోస్వామి అయితే రామాయణానుగతంగా వాల్మీకి మహర్షి. రెండవ భక్తి మార్గం ఏంటి? కీర్తనం. కీర్తనం అంటే రెండు ఏంటి? నామజపం, సంకీర్తన, ఇవన్నీ ఒక కేటగిరీ. రెండు, భగవంతుడి గురించి మాట్లాడటం, భగవంతుడి యొక్క లీలలను వర్ణించటం. ఎంతమందికి మాట్లాడటం అంటే ఇష్టం? అదేంటి ప్రభుజీ ఇలాంటి ప్రశ్న అడుగుతారు మీరు? మాట్లాడటం అంటే ఇష్టమా లేదా? పక్కా అందరికీ కదా. ప్రభుజీ ఛాన్స్ రావట్లేదు కానీ మాట్లాడతాం ప్రభుజీ. మాట్లాడటం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అండి. కానీ దేని గురించి మాట్లాడితే వేరే వాళ్ళకి మంచి జరుగుతుందో, దేని గురించి మాట్లాడితే ఒకళ్ళ మనస్సుని మనం శాంతింపజేయగలుగుతాము, దేని గురించి మాట్లాడితే ఒకళ్ళని ధర్మ మార్గంలో మనల్ని ముందుకు తీసుకెళ్తామో అటువంటి విషయముల గురించి మాట్లాడు. సీతమ్మ తల్లి రావణాసుడి యొక్క అశోక వాటికలో ఉన్నప్పుడు అసలు ఎంత బాధపడిపోయింది రాముడి యొక్క విరహాన్ని భరించలేక. ఒక క్షణానికి ఆవిడికి అసలు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని అనుకున్న సమయానికి ఏం చేసిందో తెలుసా అండి?
పొడువు జుట్టట సీతమ్మ తల్లిది. ఆ జుట్టు తీసుకొని మెడకి ఇలా వేసేసుకుంది, ముడి వేసేసుకొని నా శరీరాన్ని ప్రతిష్ఠిస్తాను అని. అప్పుడు హనుమ ఆలోచిస్తున్నాడు, ఎలా అబ్బా వీళ్ళని కాపాడేది, ఎలా సీతమ్మ తల్లి యొక్క మనసు మార్చేది అని ఆలోచించి ఆయనకు తెలిసిన ఒకటే ఒక ఉపాయం ఏంటో తెలుసా? రామాయణాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. ఏ క్లిష్టమైన పరిస్థితి జీవితంలో ఉన్నా సరే మనం ఆశ్రయించాల్సింది భగవత్ కథ. మళ్ళీ హనుమకి షార్ట్ కట్స్ తెలియదు అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్తాడు. ఎక్కడ రామాయణాన్ని చెప్పాల్సిన? దశరథ మహారాజుకి 3 భార్యలు, అక్కడి నుంచి ప్రారంభిస్తానండి. ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు, తర్వాత ఒక పుత్రకామేష్టి యాగం చేశారు, అందులోంచి పాయసం వచ్చింది, దాన్ని 3 భార్యలకు పంచారు, అందులో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎంతో అన్యోన్యంగా పెరుగుతున్నప్పుడు ఒకసారి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి అలా వెళ్ళి జనక మహారాజు యొక్క రాజ్యంలో సీతమ్మ తల్లికి వివాహం చేసి సీతమ్మ తల్లిని అయోధ్య నగరానికి తీసుకొచ్చి అంతా బాగా జరుగుతుండగా మంచిగా రాజ్యాభిషేకానికి ముహూర్తం పెట్టినప్పుడు మంథర అనే ఒక దుర్బుద్ధి కలిగిన స్త్రీ కైకమ్మ యొక్క మనసు మార్చడం చేత దశరథ మహారాజు గారిని కోరికలు అడిగి రాముణ్ణి అరణ్యవాసానికి పంపించింది. అలా అలా తిరుగుతూ ఉండగా పంచవటి క్షేత్రానికి వచ్చారు. రావణాసుడు అనే దుర్మార్గుడు సీతమ్మ తల్లిని అపహరించుకుపోయారు. రాముడు అలా అలా తిరుగుతూ సుగ్రీవుడితో స్నేహం చేశారు. ఆ సుగ్రీవుడి యొక్క దాసుడిని హనుమ నన్ను పంపించారు లంకకి, నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఎప్పటి నుంచి ఇక్కడ దాకా అంతా చెప్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే రామ కథ విన్నదో సీతమ్మ తల్లి అసలు ఏ బాధ, అసలు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా కూడా మర్చిపోయింది. మీరు ఇదేదో సీతమ్మ తల్లి పొందిన అనుభవంగా మీరు అనుకోకండి. మా జీవితంలో మేము ఎన్నోసార్లు దాన్ని అనుభవంలోకి పొందా. మాతో పాటు ఎంతోమంది భక్తులు ఈ అనుభవం గురించి షేర్ చేస్తారు. ఇక్కడున్న భక్తుల యొక్క ఎక్స్పీరియన్స్ అడుగుతానని, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీరెప్పుడైనా బాధలో ఉన్నప్పుడు లేదా మీరెప్పుడైనా కొద్దిగా లోగా ఫీల్ అవుతున్నప్పుడు భగవంతుడి యొక్క కథ వినటం చేత ఒక తెలియని కొత్త ఇంతూజియాజం వచ్చింది అని మీ జీవితంలో ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యొద్దండి. వండర్ఫుల్. చూసారా, దీనికంటే గొప్ప నిదర్శనం ఇంకేం కావాలి చెప్పండి. కాబట్టి రెండవది ఏంటి? కీర్తనం. శ్రవణం కీర్తనం విష్ణోర్ స్మరణం. స్మరణం స్మరణం ఎంత శక్తివంతది తెలుసా అండి మీకు? ఒక లార్వా అని అంటారు, ఒక బటర్ఫ్లై కంటే ముందు ఉంటుంది. దాన్ని తెలుగులో ఏమంటారు? తెలుగులో లార్వా అంటారా? మరీను తెలుగులో లార్వా అనరు. సరే, ఏదో ఒకటి మీ అందరికి అర్థమైపోయింది కదా. అది ఏం చేస్తుంది తెలుసా మీకు? ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటుందన్నమాట. నాకు 2 రెక్కలున్నాయి, నేను ఆకాశంలో ఎగురుతున్నా, రెక్కలున్నా అని స్మరిస్తూ ఉంటుంది. అంతే, అది ఇంకేం చేయదు. తింటుంది, స్మరిస్తూ ఉంటుంది, అంతే. కొన్ని రోజుల తర్వాత రెక్కలు వికసించి ఏదైతే కకూన్ అంటారు, ఏదైతే బంధంలో అది ఉందో అది మొత్తం తొలగిపోయి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే శక్తి వస్తుంది. దేని చేత? కేవలం స్మరణ మాత్రం చేత. ఎవరు ఆచార్యులు భాగవతంలో స్మరణానికి? ప్రహ్లాదుడు. ప్రహ్లాదే స్మరణం. ప్రహ్లాదుడు స్మరిస్తూ ఉండేవారనమాట. వాళ్ళ నాన్న ఏం చేయమన్నా ఏనుగులతో తొక్కిచ్చేసేయి అని అంటే ఆయన ఏం చెప్తూ ఉండేవారు? నారాయణ నారాయణ, అంతే. భగవంతుడి యొక్క నామస్మరణ. మీరు ఎంతమంది భక్త ప్రహ్లాద సినిమా చూశారు? ఎంతమంది చూడలేదు? చూడలేదా మీరందరూ? మీరందరూ చూడాలి. చిన్నపిల్లలకి చూపించాల్సిన సినిమా ఇది. మీకు ఒకటి తెలుసా? 15 ఏళ్ళ తర్వాత మేము ఆశ్రమంలో జాయిన్ అయ్యాక కూడా ఒక సినిమా చూసాం. అది భక్త ప్రహ్లాద్ అనమాట. ఎందుకంటే కోవిడ్ టైంలో జరిగిందనమాట. మేము చాలా అంటే ఏం చేయాలో ఆ పుస్తకాలు చదివేసాము. నామం ప్రొద్దున్న అసలు ఏం ఉండేది కాదు. మొన్నే మేము మా భక్తులతో పంచుకుంటూ ఉండే
గోవర్ధనికో విలేజ్లో ఒక ఆకు కింద పడిన శబ్దం వినిపించేది. అంత కాముగా అయిపోయేది అనమాట. అసలు ఏం చెయ్యాలి ఏం తోచేది కాదు. ప్రొద్దున 4:30 నుంచి రాత్రి 8-9 వరకు నామాన్ని జపం చేసుకోవటం, అటు బృందావన్ ఫారెస్ట్లో అన్నీ సేవించుకోవటం భగవంతుణ్ణి. తర్వాత గార్డెనింగ్ చేస్తూ ఉండేవాళ్ళం బ్రహ్మచారులందరూ. దాని తర్వాత సేవ చేస్తూ ఉండేవాళ్ళం. ప్రతిరోజు 10,000 మందికి ఫ్రీగా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి కుకింగ్ చేసి అన్ని ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు ఒక డివోటీ చెప్పారు, భక్త ప్రహ్లాద్ సినిమా చూశాను ప్రభుజీ, చాలా బాగుంది అని. సరే అని మేము కూడా చూసాం మొట్టమొదటిసారి. అసలు ఎంత బాగా అసలు ఆ క్యారెక్టర్ని నిర్వర్తించారు అని అంటే అసలు అంత బాగా నిర్వర్తించారు. అసలు ఎంత బాగా అసలు ఆ పిల్లవాడికి, ఇంత చిన్న పిల్లవాడు అసలు ఏం భయపడుతూ ఉంటాడు అనమాట, ఇలానే ఉంటాడు. ఏనుగులు వచ్చి తొక్కినా, పాములతో కరిపించడానికి ప్రయత్నం చేసినా, ఒక పెద్ద పర్వతం నుంచి కింద పడడానికి ప్రయత్నం చేసినా సరే, సముద్రంలో పారవేసినా సరే ఏమీ ఉండరు. భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారు. ఒకసారి వైకుంఠంలో స్వామి ఇలా శయనించి ఉన్నారట. అయితే అమ్మవారితో ఏదో మాట్లాడుతూ ఉన్నారట. సడన్గా ఒక్కసారి ఆదిశేషుడి పై నుంచి జంప్ చేసి పరిగెత్తడం ప్రారంభించారట. లక్ష్మీదేవికి ఏం అర్థం కాలేదు, ఎందుకు ఇలా పరిగెత్తుతున్నాడు. ఓ గజేంద్రుడిలా ఎవరో భక్తుడు పిలుచుంటాడులే, లేదా ద్రౌపది దేవిలా ఎవరో ఒకరు స్మరించుంటారే ఈయన పరిగెత్తుతున్నారని. ఎంత ఫాస్ట్గా పరిగెత్తారంటే మ్యారథాన్లో పరిగెత్తినట్టు పరిగెత్తారట. గేటు వరకు వెళ్ళి మళ్ళీ వెనకాలకు వచ్చేసారట. అదేంటయ్యా నువ్వు వెళ్ళటం తెలుసు కానీ మళ్ళీ రావటం తెలియదు, ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చేసావు అని అంటే, ఏం లేదు, ఒక భక్తుడు నాకు సంబంధించిన ఒక భక్తుడు ఉండేవాడు. వాడిని చెట్టుకు కట్టేసి పాపం కొడుతూ ఉంటేవాడు. నారాయణ 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 అన్నాడు. సరే కాపాడదామని వెళ్ళేంత లోపల వాడే రాళ్ళు తీసుకొని వేస్తున్నాడు, అందుకోసం నా పనే ఉంది అని వచ్చేసాను నేను అని. భగవంతుని స్మరిస్తే ప్రభుజీ మరి మేము ఏం చేయమంటాం, కష్టం వచ్చినప్పుడు మేము ఎదుర్కోవద్దా కష్టాన్ని, భగవంతుని స్మరిస్తే సరిపోతుందా? మనకి ఆ నమ్మకం ఉంటే స్మరిస్తే సరిపోతుంది. కానీ మనకి ఆ నమ్మకం లేదు కదా. మనం ఏదో ఒక బ్యాకప్ గురించి ఆలోచిస్తాం కదా. చెప్తాం మనం భక్తుల్ని ప్రార్థన చేస్తూ ఉండండి కృష్ణ కృష్ణ అనుకుంటాం, కానీ ఏదో ఒక సోర్స్ కూడా ఉండాలి. ఇప్పుడు కృష్ణుడు ద్రౌపది దేవి పిలిచినప్పుడు కొన్నిసార్లు డ్రామాలో మేము ఒక డ్రామా చూస్తున్నాం అనమాట, మా టెంపుల్లో వేశారు. పాపం వాళ్ళ ప్లాన్ ఏముంది అంటే కృష్ణుడు బాల్కనీలో నించొని చీర ఇట్లా ఇసిరేస్తాడనమాట. అయితే ఆ ద్రౌపది దేవి ఇలా ఓ ద్వారకా నిలయ అచ్యుత గోవింద అని అనేసరికి ఆయన బాల్కనీలోంచి చీర విస్తారు, అది ఫ్యాన్కి చుట్టుకుందనమాట. చుట్టుకోగానే ఈయనేమో చీర లాగేస్తున్నాడు, ఈవిడ గోవింద గోవింద అంటుంది, అదేమో ఫ్యాన్కి చుట్టుకుపోతుంది అనమాట. ఎవరికి అర్థం కావట్లేదు పాపం. ఈ తర్వాత కొద్దిసేపు తర్వాత ఆ క్యారెక్టర్ పాపం ఒక ప్రభుజీయే మాతాజీలా వేషం వేశారనుకోండి, ఆయనకు అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏదో డిలే ఉంది అని. అయితే ఇంకా కొన్ని శ్లోకాలు చెప్పడం ప్రారంభం చేశారనమాట. హే గోపాలక హే కృపా జలనిదే అంటూ. అంత లోపల ఈయన 2-3 శ్లోకాలు కంప్లీట్ చేసే లోపల ఒకడు ఫ్యాన్ నుంచి తీసి చీరని మళ్ళీ పంపించారనమాట. కాబట్టి పాపం ఈ భక్తుడికి నమ్మకం ఉంది, సరే నేను భగవంతుడు ప్రార్థన చేస్తే ఎవరో ఒకళ్ళు చూసి నయం చేస్తారు అని. కానీ మన జీవితంలో ఆ నమ్మకం వచ్చిందా మనకి? ఎంత దృఢంగా, అదే మనకి పరీక్ష జీవితంలో. ఎందుకు భగవంతుడు కష్టాలు వస్తున్నాయి అని అంటే ఆ పరీక్ష మనం ఎలా నెగ్గుకుంటాము. ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో మనం ఏం చేస్తున్నాము, అదే మనం ఇన్ని రోజులు చేసిన భక్తి సాధనకి పరీక్ష. భగవంతుడి యొక్క శరణు వేడితే భగవంతుడు తన నమ్ముకున్న వాడిని ఎప్పటికీ కూడా అన్యాయం చేయరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. స్వామి సాక్షాత్తుగా ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి వాటిపైన మన దృఢ నిశ్చయం ఉండాలి. భక్తుల పట్ల, భగవంతుడి పట్ల. ప్రహ్లాదే స్మరణం, స్మరిస్తూ ఉండేవారు ప్రహ్లాదు. ఎంత గొప్ప భక్తి, ఎంత గొప్ప భక్తి ప్రహ్లాదుడిది అనంటే, ఆ పెద్ద పర్వతం మీద నుంచి కింద పడేస్తే ఒక్క క్షణం ఆపండి, ఒక్క క్షణం ఆపండి అని అన్నారట. మనం ఎన్నోసార్లు ఈ విషయం గురించి చెప్పుకున్నాం కూడా, మీరు వినే ఉంటారు. అయితే వీళ్ళు అనుకున్నారట, ఓ భయపడ్డాడు చూడు చిన్నపిల్లవాడు, ఇప్పుడు మానేస్తాడు, మనతో వస్తాడు అని అంటే ఆయన ఇలా ఉత్తరీయాన్ని తెచ్చుకొని ఇలా ఇలా పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే,
మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు కదా, మీరు ఇక్కడ నుంచి నన్ను పడేస్తే ఆయనకి పాపం ఇలా 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 దెబ్బలు తగులుతాయేమో, నేను ఒకసారి గట్టిగా పట్టుకుంటా నా హృదయాన్ని, అప్పుడు పడేసేయండి, అప్పుడు ఏం కాదు స్వామికి అని అన్నాడట ప్రహ్లాద్. అంత భక్తి అంత శ్రద్ధ ఉన్నప్పుడు మనం కృష్ణైక శరణం అనే స్టేజ్కి వచ్చినప్పుడు. కానీ మరి ప్రాక్టికల్ జీవితంలో ఏంటండి, స్మరణాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి అని అంటే, మన బాధ్యతలు మనం చేస్తూ, కృష్ణ ఈ ఉపాయం కూడా నీ యొక్క కృపచేతనే మాకు దక్కింది అని మనం కృష్ణుడితో కృతజ్ఞత చెప్పుకోగలిగితే, ప్రతి ఒక్క విషయాన్ని ప్రొద్దున లేచినప్పటి నుంచి, ఎందుకు ప్రొద్దున లేవాలి, కృష్ణనామాన్ని జపం చేయడానికి. ఎందుకు వంట చేయాలి, కృష్ణుడికి నివేదన చేయడానికి. పిల్లల్ని ఎందుకు బాగా పెంచాలి, వీళ్ళు కృష్ణ భక్తులు అవ్వాలని. ఇల్లుని ఎందుకు క్లీన్గా పెట్టుకోవాలి, ఇది కృష్ణుడి ఇల్లు కాబట్టి. ఒక ప్రభుజీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి అని అంటే, నేను నా బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తిస్తే, నేను నిర్వర్తించే నా బాధ్యతని చూసి 10 మంది కృష్ణ భక్తిలో ఇన్స్పైర్ అవ్వాలి. చివరికి వచ్చిన డబ్బులు దేనికోసం, కృష్ణుడి యొక్క సేవ, కృష్ణ భక్తుల యొక్క సేవ, మంచి ధార్మికమైన సేవల కోసం. మన శరీరం ఎందుకు దృఢంగా పెట్టుకోవాలి అని అంటే, ఈ శరీరం బాగుంటే కృష్ణ భక్తి చెయ్యొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కటిలో కూడా భగవంతుడి యొక్క స్మరణ, యాజ్ సింపుల్ యాజ్ దిస్, వాటర్ తాగినప్పుడు కూడా మనం భగవంతుని స్మరించవచ్చు. ఎందుకంటే భగవంతుడు రసోహం అప్సు కౌంతేయ అని చెప్పారు. శ్రవణం కీర్తనం ఈ 2 బాగా చేస్తే మనకి స్మరణం కూడా అలవడుతుంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, మాకు ఫోన్ చేసినప్పుడు ఇలా చెప్తారనమాట, ప్రభుజీ మేము భక్తిలో ముందుకు వెళ్ళిపోవాలనుకుంటాం అంటే మేము అడుగుతాం అనమాట, ఎంత నామాన్ని చేస్తున్నారండి. మేము నామాన్ని చెప్పాం ప్రభుజీ, నామం చేయం, మేము మాలలు చేయం, కానీ 24 గంటలు మేము కృష్ణారామ 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 ఇదే అనుకుంటాం. మరి 24 గంటలు కృష్ణారామ అనుకున్నప్పుడు మీరు సతతం కీర్తయంతోమం అనే ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఇంకా ముందుకి ఇంకేం వెళ్తారు అంటే, లేదు ప్రభుజీ మాకు మనసులో చాలా కరివరం వస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా చింత ఉంటూ ఉంటుంది, ఎవరిని చూసినా సరే మాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది కలగట్లేదు. ఇప్పుడు మాకు అర్థమైందనమాట ఎంత మీరు భగవంతుని స్మరిస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తానండి, ప్రాక్టికల్ సాధన చెయ్యకపోతే భగవత్ స్మరణ కలగటం చాలా కష్టం. ప్రాక్టికల్ సాధన మనకి లేకపోతే భగవంతుడి యొక్క స్మరణ, ఏ సిచ్యువేషన్లో అయితే భగవంతుడిని స్మరించాలో ఆ సిచ్యువేషన్లో భగవంతుడిని స్మరించటం కష్టం. మనం ప్రొద్దున లేవంగానే మన సాధన, మన జపం, మన భక్తి, మన సేవ, మన శ్రవణం ఇవన్నీ బాగుంటే తప్పకుండా భగవంతుడు గుర్తొస్తాడు. ఇవి ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. శ్రీ విష్ణోర్ శ్రవణే పరీక్షిదభవత్ వయాసకేర్ కీర్తనం ప్రహ్లాదే స్మరణం. రామాయణంలో స్మరణం ఎవరు? సీతమ్మ తల్లి. ఎలా స్మరించింది? అశోక వాటికలో ఉన్నప్పుడు ఎప్పుడు రాముడి గురించే ఆలోచిస్తుంది. మా రాముడలా, మా రాముడిలా, మా రాముడలా, మా రాముడిలా. ఆ యొక్క రామచంద్రమూర్తిని స్మరించటంలోనే తను ఆనందపడింది అనమాట సీతమ్మ తల్లి. ప్రహ్లాదే స్మరణం తదంగ్రి భజనే లక్ష్మీ పృథు సేవనం. తదంగ్రి భజనే భగవంతుడి యొక్క పాద సేవ. దీనికి ఎవరు ఆచార్యులు? శ్రీ మహాలక్ష్మి. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాదాలను పడుతూ ఉంటుందన్నమాట. మీకు విషయం తెలుసా? లక్ష్మీదేవి యొక్క కర కమలములు ఎలా ఉంటాయట తెలుసా? అప్పుడే విరబూచుకున్న తామర పువ్వులా ఉంటుందట. తామర పువ్వే కాదు, ఆ తామర పువ్వుని మీరు మంచి తేనెలో డిప్ చేస్తే ఎలా ఉంటుంది? అంత స్వీట్గా ఉంటుందటండి అమ్మవారి యొక్క చెయ్యి. ఆ చేత్తో నారాయణుడి యొక్క పాదాలని ఇలా ఇలా ముట్టుకుంటూ ఉంటే ఆయన పాదాలు కమిలిపోతూ ఉంటాయట.
అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా భగవంతుడు ఎలాంటి వాడు, ఎంత సున్నితం, ఎంత కోమలం. అలా అంత భర్త పట్ల, భగవంతుడి పట్ల నిష్ఠ ఉండేది లక్ష్మీదేవి. ఇప్పుడు తెలిసినా మీకు ప్రస్తుత సమాజం ఎలా ఉన్నదో? మొన్న మేము ఒక న్యూస్ చూసాం, అయోధ్య వెళ్ళొచ్చాక ఒక ఆవిడనట వాళ్ళ భర్త గారు చెప్పారట, మిమ్మల్ని మేము హనీమూన్కి గోవా తీసుకెళ్తాము అని చెప్పారట. అయితే సరే, మధ్యలో రామ మందిరం ప్రతిష్ట జరిగింది కదా అని గోవా మానేసి అయోధ్య తీసుకెళ్ళాడట. అయోధ్యకి టికెట్లు బుక్ చేశారట. ఆవిడ ఏం చేసిందో తెలుసా మీకు? భర్త గారికి డైవర్స్ ఇచ్చేసింది. మీరు చూడలేదా ఈ న్యూస్ టీవీలో? ఎంతమంది చూసారు చేయొద్దండి. అయోధ్య తీసుకెళ్లారని డైవర్స్ ఇచ్చేసింది. అంత గొప్ప మహానుభావుల మధ్యలో ఉంటున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో మనం పాదసేవ గురించి మాట్లాడామనుకోండి, ఏం చేస్తారు? ఆయనతో కర్రతో సంస్కారం చేస్తారనమాట చెప్పేవాడు. కాబట్టి ఇప్పుడు ఒకళ్ళు చెప్తున్నారనమాట, ఎట్లున్నారు ఇప్పుడు పరిస్థితి అని అంటే, తప్పకుండా అమ్మా నాన్నలు ఉండకూడదు మీతో పాటు. తెలిసినా మీకు రూల్స్ ఏంటో ఇప్పుడు? మీకు తెలుసా? అయితే ఒక్కళ్ళే ఉండాలి. ఫస్ట్ రూల్ ఏంటో తెలుసా? ఒక్కళ్ళే ఉండాలట. అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు ఉండకూడదు. రెండో రూల్ ఏంటో తెలుసా మీకు? పెళ్ళయ్యాక వాళ్ళిద్దరే సపరేట్గా ఉండాలి. అది రెండో రూల్. మూడో రూల్ ఏంటో తెలుసా? మినిమం 3 BHK ఫ్లాట్ ఉండాలట. నాలుగో రూల్ ఏంటో తెలుసా? 4 వీలర్ వెహికల్ ఉండాలట. ఐదో రూల్ ఏంటో తెలుసా మీకు? 5 డిజిట్ శాలరీ ఉండాలి. ఇవి 5 రూల్స్ పెళ్లి చేసుకోవడానికి. అట ఈ సమాజంలో చెప్పుకుంటుంటే వింటూ ఉన్నా. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మా ఆచార్యుల యొక్క అనుగ్రహం చేత మేము ఇవన్నీ తప్పించుకున్నాం. ఎంత నిష్ఠ, ఎంత ప్రేమ లక్ష్మీదేవికి నారాయణుడి పట్ల ఉంది. ఈ విషయాలు చెప్పామనుకోండి, మీరు పురుష అహంకారంతో మాట్లాడుతున్న విషయాలు ఇవి అని అంటారు జనాలు. కానీ అలా కాదండి. మన శాస్త్రం ఇద్దరికీ కూడా బాధ్యతలు నేర్పించింది. మొన్న ఒకళ్ళు మమ్మల్ని అడిగారు, ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి ఒక చిన్న రీల్ని ఏదో షేర్ చేసి అందులో ఒకళ్ళు అడుగుతున్నారనమాట, మన సనాతన ధర్మంలో వ్రతాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి, మగవాళ్ళకేం వ్రతం లేదు, పక్షపాతం కలిగిన వ్రతము అని. కానీ ఆ అబ్బాయిలకు కూడా ఉందండి వ్రతం. ఏంటో తెలుసా? అది ఏకపత్ని వ్రతం ఉంది. రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు అంటాం కదా మనం. కాబట్టి రెండు వైపులా కూడా బ్యాలెన్స్ చేస్తుంది మన సనాతన ధర్మం. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పోషించాలి అని చెప్తుంది. కాబట్టి తదంగ్రి భజనే లక్ష్మీదేవి భజన చేస్తూ ఉంటుంది భగవంతుడి యొక్క శ్రీపాదములను. మరి మన జీవితంలో ఏంటండి భగవంతుడి యొక్క పాదాలను స్మరించటము, భజన చేయటం అంటే ఏంటో తెలిసిన? రామాయణానికి వద్దాం కొద్దిగా. రామాయణంలో భగవంతుడి యొక్క పాదాలకి సేవ చేసిన వ్యక్తి ఎవరు? భరతుడా, లక్ష్మణుడా? ఇద్దరా? సీతమ్మ తల్లి చేయలేదా? హనుమంతుడు కూడా చేశాడు. రామాయణంలో పాదసేవ యొక్క గొప్ప ఉత్తీర్ణతమైన రియలైజేషన్ ఎవరికి వచ్చిందో తెలుసా అండి? భరతుడికి. ఏ విధంగా తెలుసా? రామ పాదుకల యొక్క సేవ చేశాడు. రామ పాదుకల యొక్క సేవ చేశాడు. ఆ పాదుకలను తీసుకొని రాముడి యొక్క బాధ్యతగా 14 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు.
మనకి మన గ్రంథములలో చెప్తారు, భక్త పద ధూళి ఆర్ భక్త పద జాల్ భక్త భుక్త అవశిష్ట తిన మహాబల్. భక్త పదధూళి, భక్తుల యొక్క శ్రీచరణాలు. మేము యాత్రలో ఉన్నప్పుడు, జగన్నాథ్పురి యాత్రలో ఉన్నప్పుడు చూసాం అనమాట. జగన్నాథ్పురిలో అంత మట్టి కదండి. అయితే మా గురువుగారు ఇలా నడుచుకుంటూ వెళ్తే అందరూ కూడా పాదాల దగ్గర పడి ఆ మట్టిని లాక్కుంటూ ఉండేవారనమాట. మేము చెప్పేవాళ్ళం, అయ్యా మీకు ఇంతూజియాజం ఉండొచ్చు, కానీ మీరు ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా? అందరు వచ్చేసి మీద పడిపోతూ ఉండేవారనమాట. మొత్తం చాలా కష్టం అయిపోయేది మమ్మల్ని హ్యాండిల్ చేయటం అనేది. లిటరల్గా భక్త పద ధూళి అంటే నడుచుకుంటేటప్పుడు భక్తుల యొక్క పాదాల ధూళి తీసుకోవటం కాదండి, వాళ్ళు చెప్పిన మాటల్ని శిరసా వహించటం. ఇక్కడ చూడండి, అసలు భరతుడు ఎంత గొప్ప తమ్ముడు చూడండి. అన్నయ్య నాకు రాజ్యం వద్దన్నయ్య, నువ్వే తీసుకో అన్నయ్య. అన్నయ్య అంటాడు, నాకు వద్దు నాన్న, నువ్వే తీసుకో. లేదన్నయ్య నువ్వే తీసుకో. ఇక్కడేమో నాకెప్పుడు వస్తుంది, నాకెంత వస్తుంది. అంతే కదండి ఈ ప్రపంచంలో. ఎందుకు అనంటే మనం రామలక్ష్మణుల గురించి చదవటం మర్చిపోయాం. ఎవరి గురించి చదువుతున్నా? షాజహాన్ ఔరంగజేబ్ గురించి చదువుతున్నా. వాడేమో అన్నతమ్ములను చంపేసి నాన్నని జైల్లో పెట్టేసి రాజ్యాన్ని అంతా తీసుకునేవాళ్ళు. కాబట్టి మనం కూడా వాళ్ళ మార్గంలోనే మనం ముందుకెళ్తున్నాం అనమాట. ఎంతమంది చిన్నప్పుడు మీ టెక్స్ట్ బుక్స్లలో రాముడి గురించి లక్ష్మణుడి గురించి చదువుకున్నారు? చేయొద్దండి. అక్కడిక్కడ చదువుకున్నాం అంతే. ఎంత గొప్ప రాజులు, ఎంత గొప్ప పరంపర, వాటన్నిటి గురించి మనకి ఇప్పుడు చెప్పట్లేదు. తదంగ్రి భజనే లక్ష్మి. భరతుడు పాదుకల యొక్క సేవ చేసి తరించిన వారని. తర్వాత నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఏంటి భక్తి సంబంధం? అర్చనం. మీకు ఒకటి తెలుసా? గుహుడు కూడా పాద సేవ చేసుకున్నవారే. ఎలా తెలిసిన గుహుడు? ఎప్పుడైతే రామచంద్రమూర్తి వచ్చారో రాముడికి చెప్తారు, ఒక్క నిమిషం ఆగనానా, ఒక్కసారి నీ పాదాలు కడిగేసి అప్పుడు నిన్ను బోట్లోకి తెస్తా. అయితే రాముడు అన్నాడు, ఏం పర్వాలేదు, ఇప్పుడే మేము నా పాదాలు బాగానే ఉన్నాయి, వెళ్తాము అంటే, వద్దు ఫస్ట్ నేను పాదాలు కడగాల్సింది. ఏంటి, ఎందుకు ఇంత మంది పెడుతున్నారు? అయ్యా రాముడు వద్దంటున్నాడు కదా, ఎందుకు నువ్వు కడుగుతా అని పట్టుబడుతున్నావు? అయ్యా ఈయన చరణ్ ధూళిపోయేది ఒక రాయి స్త్రీ అయిపోయిందట, ఆల్రెడీ నాకు ఏవో భార్య ఉంది, ఇంకొక వాళ్ళని నేను వరించలేను, కాబట్టి ఈయన పాదాలు కడిగి ధూళినంతా పక్కన పెట్టేసి అప్పుడు బోట్ ఎక్కిచ్చేస్తా అని పాపం కంగారుతో ఎవరికి చెప్పాడు తెలుసా అండి? రాముడికే చెప్పాడు, నీ పాదధూళి చాలా డేంజరస్, కాబట్టి ఫస్ట్ నువ్వు కడుక్కొని మాత్రమే లోపలికి రా అని పాదాలు కడిగించేసి ఎంత ఇంటెలిజెంట్గా తీర్థాన్ని అంతా కూడా తాగేశాడనమాట. తర్వాత ఆయనతో బోట్ ఎక్కేశాక పాపం రాముడు అన్నాడట, ఈ దక్షిణ ఉంచుకో అని అంటే గుహుడు అన్నాడట, నాకేం అవసరం లేదు, సేమ్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు డబ్బులు తీసుకోకూడదు. రాముడు అన్నాడు, నేనెక్కడరా సేమ్ బిజినెస్ చేసేది, నేనేమో రాజధర్మాన్ని పరిపాలిస్తూ యువరాజుగా వచ్చేస్తే నువ్వేంటి బోటు నడుపుతున్నా అంటావు అని అంటే అప్పుడు అన్నారట, అయ్యా నేను నదిని దాటించేవాడిని, నువ్వు సంసారం అనే సముద్రాన్ని దాటించేవాడిని, కాబట్టి మన ఇద్దరం దాటించే బిజినెస్లోనే ఉన్నాం కదా, మన ఇద్దరికి ఎందుకు లావాదేవీలు అని అన్నారట. కాబట్టి గుహుడు కూడా భగవంతుడి యొక్క సేవ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ భక్తి మార్గం ఏంటి? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం. ఎవరు అర్చనానికి ఆదర్శమైన భక్తులు అనంటే పృథు మహారాజ్. ఆయన ఇంట్లో శ్రీ విగ్రహాలను పెట్టుకొని చక్కగా అర్చన చేస్తూ ఉండేవారు అన్నమాట భగవంతుడు. మీకు విషయం చెప్తానండి, భగవంతుడి యొక్క విశేషమైన కృప నా పైన ఎలా వస్తుందో తెలుసా? ఈ మధ్య మన ఇన్స్టాగ్రామ్లో పంపించే రీల్స్ ద్వారా వస్తుంది. ఒకడు నాకు రీల్ పంపించాడు, అంటే నేను ఎందుకు చూస్తానో తెలియదు, కానీ ఏదైనా ప్రశ్న ఉందో, ఏం పంపిస్తున్నారో, ఏదైనా యూస్ఫుల్లా లేదా ఏం తెలియదు కదండి, కాబట్టి చూడాల్సి వస్తుంది. అయితే ఒక రీల్ ఓపెన్ చేశాను, అందులో ఏముందో తెలుసా? ఒక చిన్న కుక్కపిల్ల ఇంత ఉందన్నమాట. ఆ కుక్కపిల్లని ఒక బాత్ టబ్లో కూర్చోబెట్టింది వాళ్ళ ఓనర్. కూర్చోబెట్టి ఆ బాత్ టబ్లో మొత్తం తెలుసా అండి రోజా పూలు ఉన్నాయి వాటర్ పైన, వాటి లోపల కూర్చోబెట్టింది. కూర్చోబెట్టాక ఒక నెమలి పింఛాన్ని తీసి
ఆ చిన్న కుక్క పిల్ల పైన ఇలా 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 అంటే ఆ కుక్క పిల్ల ఇలా ఇలా హాయిగా సేద తీరుతుంది అనమాట. దాని తర్వాత కొద్దిగా తాగడానికి నీళ్ళు ఇచ్చింది. దాని తర్వాత స్నానం పోసింది. స్నానం పోస్తే మధ్య మధ్యలో నీళ్ళు దాగిస్తుంది, మధ్యలో మధ్యలో తినిపిస్తుంది కూడా. దాని తర్వాత మొత్తం నీట్గా రెడీ చేసేసి ఒక డ్రయర్ని పెట్టేసి ఒక టవల్ పైన పెట్టేసి కండిషనర్ పెట్టేసి మళ్ళీ వాష్ చేసేసి కళ్ళకి పౌడర్ పెట్టేసి అన్నీ చేసేసి నీట్గా రెడీ చేసేసి మళ్ళీ తినడానికి తీసుకెళ్ళింది అనమాట. అప్పుడు ఈ వీడియో చూశాక నాకు కలిగిన ఇమీడియట్ రియలైజేషన్ ఏంటి తెలుసా? ప్రతి మనిషికి ఎవరినో ఒకళ్ళనైతే పూజించాలి. అది భగవంతుడి వైపు మరలకపోతే ఇంకే జీవి పట్లనో మరలుతుంది. మనం కూడా ప్రొద్దున లేసి అదే కదండి, ఆవాహనం, ఆసనం, ఆచమనీయం, స్నానం, మధ్యే మధ్యే ఆచమనీయం అది కుక్కకి చేస్తుంది ఆవిడ. స్నానం పోయటం మధ్యలో నీళ్ళు తాగిస్తుంది, కొద్ది బిస్కెట్ తినిపిస్తుంది, మళ్ళీ స్నానం పోస్తుంది, మళ్ళీ తీస్తుంది, తర్వాత అలంకారం, దాని తర్వాత నైవేద్యం. మన దగ్గర ఆప్షన్ ఉందండి. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఎవరికి చేస్తారో, ఎవరికి చేస్తే ఏ స్థితి వస్తుందో కూడా భగవద్గీత చదివిన వాళ్ళు మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇట్ ఈస్ ఇన్నేట్ నేచర్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. ఎందుకంటే జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. ఆ దాసత్వాన్ని భగవంతుడి తరపున మనం తెలుసుకోకపోతే ఎవరి తరపు ఏదో ఒక జీవికి సేవ చేయాల్సిందే. కాబట్టి మనము భాగవతాన్ని వింటున్న మనం, రామాయణాన్ని వింటున్న మనం సేవ చేయాల్సింది ఈ ప్రపంచంలో ఉండే జీవులకు కాదు, ఈ జీవులని సృష్టించిన పరమాత్మకి అనే విషయాన్ని తెలుసుకొని ఆ భగవంతుడి యొక్క అంశ ప్రతి ఒక్క జీవరాశిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క జీవరాశికి చేయొచ్చు. ఎంతవరకు ఎవరికి ఎలా సేవ చేయాలో భగవంతుణ్ణి ఆశ్రయించిన వారికి తెలుస్తుంది. రామాయణంలో ఎవరు? ఓకే, ఇంకా గెస్ చేయండి. సుభద్ర మాతాజీ కరెక్టే చెప్పారు. శబరి 5 సంవత్సరాల చిన్న పిల్లగా వచ్చిందండి శబరి మతంగ ఋషి యొక్క ఆశ్రమానికి. మతంగ ఋషి ఏమన్నారో తెలుసా? ఒకరోజు రాముడు వస్తాడు, నువ్వు సేవ చెయ్యి అని అంటే ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీ డే వాళ్ళుండే గుడిసె, వాళ్ళుండే ఆశ్రమం మొత్తం సాఫ్ చేసేది. అరణ్యంలోంచి పూలు తీసుకొని వచ్చి పూలతో మాల చేసేది, ధూపం పెట్టేది, ముగ్గు వేసేది, తోరణం కట్టేది, భగవంతుడి కోసం నైవేద్యం తయారు చేసేది. వచ్చినప్పుడు పాదప్రక్షాళనకి నీళ్లు పెట్టుకునేది. రాముడు వస్తాడేమో, ఈ రోజు లక్ష్మణుడు వస్తాడు, రాముడు వస్తాడు, లక్ష్మణుడు వస్తాడు, రాముడు వస్తాడు, లక్ష్మణుడు వస్తాడు అని నిష్ఠతో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది. ఎప్పటి వరకు వెయిట్ చేసిందో మీకు తెలుసా? 90 సంవత్సరాలు దాటిపోయింది శబరికి. మనకేం కావాలండి? ప్రభుజీ 2 రోజుల నుంచి నేను 2 మాలలు చేస్తున్నాను, కానీ మనసులో ఉండే ఆ కోరికలు తగ్గట్లేదు. లక్షల కోట్ల సంవత్సరాలు చేసిన కర్మ 2 రోజులు, అది కూడా మనం ఏదో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ చూస్తూ జపం చేస్తారు కొంతమంది. చూస్తారా మీరు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అయిపోతుంది, క్లాస్ 12 అయిపోయింది, అయిపోవస్తుంది, కంగారు పడకు. మనం సమయం ఇవ్వాలి భగవంతుడికి, నమ్మకంతో సమయం ఇవ్వాలి. భగవంతుడి యొక్క ఆరాధన. ఎంతమంది ఇంట్లో శ్రీ విగ్రహాలు ఉన్నాయి చెప్పండి, చేతులు ఎత్తండి. భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలు. మన లీలానంద్ ప్రభు, అనురాధ మాతాజీ వాళ్ళ ఇంట్లో ఎంత సుందరమైన రాధాకృష్ణ విగ్రహాల యొక్క సేవ జరుగుతుంది తెలుసా మీకు? అందరూ కలిసి కుటుంబం అంతా ఎన్నో ఫెస్టివల్స్ చేస్తారు. మన రేణుకా మాతాజీ వాళ్ళ ఇంట్లో జగన్నాథ్, బలదేవ్, సుభద్ర వాళ్ళ ఇంట్లో చక్కటి డ్రెస్సెస్ కుడతారు మాతాజీ. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర మా గోవర్ధనీకో విలేజ్లో ఉండే జగన్నాథుడి కోసం కూడా పంపించారు. ఇప్పటికే ఆయన మీ డ్రెస్లే వేసుకుంటున్నారు ప్రతి ఫెస్టివల్కి. కాబట్టి భగవంతుడి యొక్క సేవ, పర్సనల్ డివోషనల్ సర్వీస్ చేయడంలో ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం ఉంటుంది. నిన్నటి రోజున మేము తనుజా మాతాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎంత చక్కగా మాఘ పూర్ణిమ సందర్భంగా తెల్లటి వస్త్రం లేసి భగవంతుడికి చక్కటి సేవ చేసుకుంటూ ఉన్నారండి.
కాబట్టి భగవంతుడి యొక్క సేవలో ఆనందం అనేది ఉంది. ఆ సేవ యొక్క రుచి తెలిసిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. శబరి ఎంతగానో సేవ చేసింది భగవంతుడికి రామాయణంలో. దాని తర్వాత నెక్స్ట్ అంశం ఏంటి డివోషనల్ సర్వీస్ది? బంధనం. భాగవతంలో ఎవరు బంధనం చేశారు? అక్రూరుడు. తదంగ్రి భజనే లక్ష్మీ పృథు సేవనం వందనం అక్రూర. అక్రూరుడు కృష్ణుడు నేను చూస్తాను, కృష్ణుడు అలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు, కృష్ణుడిని నేను ఇలా దండం పెడతాను, కృష్ణుడితో ఇలా మాట్లాడతాను, కృష్ణుడితో అలా చేస్తాను, కృష్ణుడితో ఇలా చేస్తాను అని స్మరిస్తూ 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 బృందావనంలో వెళ్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే కృష్ణుడి యొక్క పాదాలు కనిపిస్తాయో వెంటనే ఆ శ్రీపాద చిహ్నాలకి ప్రణామం చేస్తూ ఉండేవారనమాట. అసలు ఎంత ఆనందంతో కళ్ళల్లో నుంచి నీళ్లు గారిపోతూ ఉండేవి. అలా పొర్లుతూ డొర్లుతూ బృందావనంలోకి వెళ్ళారనమాట అక్రూరుడు. మనము మీకు ఒక విషయం చెప్తానండి, చాలామంది భక్తులు చేస్తారు, అయినా సరే మీకు ఒక విషయం చెప్తాను. ఆలయంలోకి మనం వెళ్ళినప్పుడు భగవంతుడికి మనం వంగి ప్రణామం చెయ్యాలి. ప్రభుజీస్ అయితే సాష్టాంగ దండవత్ ప్రణామం చేయాలి, అదే మాతాజీస్ అయితే పంచాంగ ప్రణామం చేయాలి. అలానే మన గురువులను చూసినప్పుడు, ఆచార్యులను చూసినప్పుడు, భక్తుల్ని చూసినప్పుడు మనం వంగి ప్రణామం చేయాలి. వందనము అనేది చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్. గౌడీయ వైష్ణవ ఆచార్య గురు శిష్య పరంపరలో శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి అని ఒకరు ఉండేవారు. మీకు తెలిసిన ఆయన రోజుకి ఎన్ని నమస్కారాలు చేసేవాళ్ళు గెస్ చేయండి? 3000 ప్రణామాలు చేసేవాళ్ళు. 1000 భగవంతుడికి, 2000 భక్తులు. ఎంతమంది చేస్తున్నారు? ప్రభుజీ ఎలా చేస్తాం ప్రభుజీ, నడుము నొప్పి ఉంది మాకు. అంతగా చేయాల్సిన అవసరం లేదు. కనీసం రోజుకు ఒక్కసారైనా సరే భగవంతుడికి ప్రణామం, వైష్ణవులకి ప్రణామం. ప్రభుజీ మా దగ్గర మరి వైష్ణవులు లేరు, భక్తులకి లేరు అని అంటే స్మరిస్తూ ప్రణామం చేయాలి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. రామాయణంలో ఎవరు వందనం? విభీషణుడు వందనం చేశాడు. మీరు చూస్తారు కదా, ఇలా కూర్చొని ఉంటాడు విభీషణుడు రాముడు ముందు కదా. మీరందరూ చూసే ఉంటారు కదా. మేము ఒక పర్సనల్ విషయం చెప్పనా మీ అందరితో. మేము అయోధ్య నుంచి అయోధ్య రామ ప్రతిష్ఠ చేసుకున్నాం అనమాట. చేసుకొని మేము కారులో వెళ్తూ ఉన్నాం. అయితే మా గురువు గారు ముందు కూర్చున్నారు, మేము వెనకాల కూర్చున్నాం అనమాట. అయితే ఏదో ఒక కన్వర్జేషన్లో మా గురువు గారు మా గురించి అడుగుతున్నారనమాట. నువ్వు ఎక్కడ చదువుకున్నావు, చదువుకున్నాక నువ్వు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు, హైదరాబాద్ నుంచి పూణే ఎప్పుడు వెళ్ళావు, పూణే నుంచి ముంబైకి ఎప్పుడు వచ్చావు, ఈ విషయాలన్నీ అడుగుతున్నారనమాట. అయితే నేను చెప్తున్నా మహారాజుల వారికి ఇక్కడ ఇంజనీరింగ్ చేశాను, దాని తర్వాత ఇది. సో మహారాజు వారు అన్నారు, ఓ సో యూ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్? ఎస్ మహారాజ్ అని ఇలా కన్వర్జేషన్లో నేను చెప్పాను అనమాట. మహారాజ్ ఫస్ట్ యాక్చువల్గా నేను భక్తిలో ఇన్స్పైర్ అయింది మీ పుస్తకం చదివి. ఫస్ట్ టైం నేను మా గురువు గారితో తీసిన ఫస్ట్ ఫోటో, ఆయన పుస్తకం సైన్ చేస్తూ ఉంటే ఎవరో తీశారనమాట. ఆ ఫోటో నా దగ్గర ఇంకా ఉంది. అయితే ఆ ఫోటో నేను చూపించాను అనమాట. చూపిస్తే నేను ఇలా ఉన్నా, ఆ ఫోటోలో ఇలా ఉన్నానమాట. అయితే మహారాజుల వారు ఇలా ఆసనం పైన కూర్చున్నారు, నేను కింద కూర్చున్నా, ఇలా ఉన్నా, ఆయన సైన్ చేస్తున్నారనమాట. అయితే ఫోన్ తీసుకున్నారు నా చేతిలోంచి, ఫోన్ తీసుకొని ఇలా చూస్తున్నారనమాట. చూస్తూ ఇలా జూమ్ చేశారు. జూమ్ చేసి ఈ ఫోటో చూస్తుంటే నాకు విభీషణుడు రాముడికి శరణాగతి చేస్తున్న ఫోటో గుర్తొస్తుంది అని అన్నారు. వందనం దాని ప్రాముఖ్యత అందుకోసం చెప్పాను నేను. శరణాగతి అనంటే వందనంతో ప్రారంభమవుతుంది. వినయంతో భగవంతుడి చేతులు జోడించి ప్రార్థన చేయడం. ఇప్పుడు అందరూ నమస్కారం ఎలా చేస్తున్నారో తెలుసా అండి దేవుడికి? ఇలా అంటారు. ఇదేంటి అంటాం, అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది. ఎవరైనా చేశారనుకో నేను అంటే ఫస్ట్ ఆపు, ఏం చేస్తున్నావు? ఫ్లయింగ్ కిస్ ఇవ్వకూడదు భగవంతుడికి, నమస్కారం చేయాలి, చేతులు జోడించాలి, ఇలా ప్రణామం చేయాలి అంటే. నిన్న ఎయిర్పోర్ట్లో మేము వస్తున్నప్పుడు ఒక ఆయన నమస్కారం అండి, నమస్కారం అండి. నమస్కారం అని పైకి తీసుకెళ్ళకూడదు, మనం చెయ్యి కిందికి దింపాలి.
మనం ఏదో నేవీలో ఎన్సీసీలో లేవు, మనం కిందికి దింపి చెయ్యి రెండు చేతుల్ని జోడించాలి అని చెప్పాను. కాబట్టి ప్రణామం, వందనం అనేది చాలా ముఖ్యం. రామభక్తిలో వందనం విభీషణుడు. విభీషణుడి యొక్క ఫోటో చూడండి, శరణాగతి ఫోటో ఇలా ఉంటుంది ఎప్పుడైనా సరే. దాని తర్వాత దాస్యం. దాస్యం ఎవరు? హనుమ. ఇటు భాగవతంలో హనుమే, ఇటు రామాయణంలో కూడా హనుమ. హనుమకున్నంత ప్రేమ రాముడి పట్ల అసలు ఎవరికి ఉంది చెప్పండి? అసలు రాముడికి ఆప్షన్ ఇస్తే సీతమ్మ తల్లియా హనుమ అని అంటే ఆయన హనుమతో సెటిల్ అయిపోతారు. అంత ప్రేమ రాముడికి హనుమ అంటే, హనుమకి రాముడు అని అంటే. మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. సీతమ్మ తల్లి సింధూరం పెట్టుకున్నప్పుడు హనుమ వెళ్ళి అడుగుతారనమాట, ఎందుకు సింధూరం పెట్టుకుంటావు అని అంటే, నేను ఇక్కడ సింధూరం పెట్టుకుంటే మా రామయ్య తండ్రి చల్లగా ఉంటాడు. అవునా అని హనుమ ఏం చేశాడు? ఒంటి నిండా సింధూరం పోసేసుకున్నాడు. అని నువ్వు ఇంత పెట్టుకుంటే మా స్వామి బాగుంటే నేను మొత్తం ఒళ్ళంతా పూసేసుకుంటా. రాముడు చూడంగానే ఆశ్చర్యపోయి, ఏంట్రా ఏం చేస్తున్నావు అని అంటే, అమ్మ చెప్పింది ఇలా సింధూరం రాసుకుంటే నువ్వు బాగుంటావట, కాబట్టి నా ఒళ్ళంతా రాసేసుకున్నా. నువ్వు బాగుండటం ముఖ్యం. భక్తుడికి ఎప్పుడు కూడా భగవంతుడు బాగుండటం ముఖ్యం అండి. స్వామి బాగున్నాడా, స్వామి సేవ బాగా జరుగుతుందా, భగవంతుడు బాగున్నాడా, ఇది భక్తి సంస్కృతి అని అంటే. భగవంతుని వాడుకునే సంస్కృతి కాదు మనది. భగవంతుడి దగ్గర అడుక్కునే సంస్కృతి కాదు మనది. మేము మొన్నటి రోజున ఆశ్రమంలో నడుస్తున్నాం అనమాట. ఒక పూజారి తుఫాను ఇచ్చినట్టు పరిగెత్తుతున్నాడు అనమాట. ఏమైంది, ఎందుకు పరిగెత్తుతున్నావు, కింద పడిపోతావు అంటే, లేట్ అయింది నైవేద్యం పెట్టడానికి లేట్ అయిపోయింది. అప్పుడు మేము అనుకున్నాను, చూడండి ఇంకా 3 నిమిషాలు ఉంది ఆఫరింగ్కి, మధ్యాహ్నం పూట రాజ్భోగ్కి. ఈ పూజారి లిటరల్గా మేఘాల పైన పరిగెత్తుతున్నాడు. ఎందుకు? స్వామికి మధ్యాహ్నం నైవేద్యం లేట్ అయిపోతే ఆయనకి మంచిది కాదు, ఆయనకు ఆకలేసినప్పుడు మనం నైవేద్యం పెట్టాలి అనేది భక్తి. అక్కడ నుంచి మనం ఎక్కడ దింపేసామండి? మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది పెట్టు, నాకు అది పెట్టు, నాకు అది కావాలి. ప్రొఫెషనల్ డాష్గా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి బిహేవ్ చేస్తున్నాం. కానీ అది భక్తి కాదండి. మన భక్తి అంటే ఇది, భగవంతుడికి పెట్టాలి, భగవంతుడికి ఆకలేసేస్తుంది, భగవంతుడికి ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉండేవారు. బృందావనంలో అందరూ కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉండేవారు. యశోదమ్మ అయితే ఎంత పెద్ద క్యారేజ్ కట్టించేది తెలుసా అండి కృష్ణుడికి? తెలుసా మీకు? ఏమేం పెట్టేదో తెలుసా క్యారేజ్లో? ఎన్ని రకరకాలు కృష్ణుడి కంటే అన్ని రకరకాలు. ఈ వీళ్ళ అమ్మ పంపించిన క్యారేజ్తో పాటుగా వాళ్ళ స్నేహితుల యొక్క అమ్మ పంపించే క్యారేజ్లో ప్రతి ఒక్క ఫస్ట్ ముద్ద కృష్ణుడికి పెట్టేవారు. ఎవరెవరు ఏం స్పెషల్ చేసినా కృష్ణుడికి పెడుతూ ఉండేవారు. అలా కృష్ణుడికి పెట్టడం, భగవంతుడికి పెట్టడం, రాముడికి పెట్టడం, ధర్మానికి ఇవ్వటం, దేశానికి ఇవ్వటం, సమాజానికి ఇవ్వటం నేర్పించేది సనాతన ధర్మం. కానీ ఎక్కడి నుంచి ఏంటి తీసుకోవటం నేర్పించేది సనాతన ధర్మం కాదు. నవవిధ భక్తి మార్గాలలో భగవంతుడి నుంచి అడగటం అనేది ఎప్పుడైనా విన్నారా మీరు? అలా ఉంటే మనమే ఫస్ట్ ఉంటాం అందులో. ఆ ఆచార్యులు ఎవరు అని అంటే, ప్రభుజీ మనమే పెట్టుకోవాలి మన పేర్లం అక్కడ. భక్తి అని అంటే అడగటంలో అసలు సంబంధమే ఉండదండి. ఏంటి ఇవ్వటం? చూడండి, మొత్తం ఇవ్వటమే కదా. తర్వాత మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు? దాస్యం. హనుమ దాస్యం. దాని తర్వాత సాఖ్యం. సాఖ్యానికి ఆచార్యులు ఎవరు? సుధామ, కుచేల, అర్జున, వీళ్ళందరినీ మనం ఉపమానంగా తీసుకోవచ్చు. ఫ్రెండ్. కృష్ణుడే భగవద్గీతలో అర్జునుడికి చెప్పారు, నువ్వు నా స్నేహితుడివి కాబట్టి నీకు చెప్తున్నాను నేను అని అంటాడు. మరి మనం ఎలా భగవంతుడితో స్నేహం చేయొచ్చు? మాతాజీ, భగవద్గీత
ఆచరిస్తూ. ఓకే, ఇంకా భగవంతుడితో ఫ్రెండ్షిప్ ఎలా చేయొచ్చు? మన కష్టాలు చెప్పుకోవటం భగవంతుడితో. కరెక్ట్. స్నేహితుడితో మనం కష్టాలు చెప్పుకున్నట్టుగా భగవంతుడితో చెప్పుకోవటం. కరెక్ట్. సుభద్ర భక్తి మాతజీ చెప్తున్నారు భక్తులతో ఫ్రెండ్షిప్ చేయటంతో. కరెక్ట్, వెరీ గుడ్. ఇంకా భగవంతుడికి సేవ చేయటం. ఇంకా నామస్మరణ చేస్తూ. ఓకే, ఇంకా ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి మనం ఏమేం చేస్తామండి? షేరింగ్ ఇస్ కేరింగ్. మనకి ఏది ఉంటే అది కృష్ణుడు కూడా ఇస్తాం. మనకి ఏది ఉంటే మన ఫ్రెండ్తో పంచుకున్నట్టుగా, మనకి ఏదున్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా స్వామి నువ్వే ఉన్నావు తండ్రి. మనం భగవంతుడితో ఫ్రెండ్షిప్ కూడా చేయొచ్చు, తెలిసినా మీకు? ఫ్రెండ్షిపే కాదండి, మీరు భగవంతుడిని ఒక పిల్లవాడుగా కూడా అనుభవించవచ్చు, తెలిసినా మీకు? ఒక భగవంతుణ్ణి దాసుడుగా కూడా సేవ చేయొచ్చట. ఒక భగవంతుణ్ణి ఒక హస్బెండ్గా కూడా పొందవచ్చట. ఇది కేవలం మాతాజీస్కి ఉండే ఆఫర్ కాదు, ప్రభుజీస్ కూడా ఉన్న ఆఫర్ అన్నమాట. ఎందుకు అని అంటే అందరం ప్రకృతే కాబట్టి, ఆయన ఒక్కడే పరమాత్మ. అది భగవంతుడితో మాత్రమే సాధ్యమయ్యే రిలేషన్షిప్. అఖిల రసామృత మూర్తి అని అంటారు భగవంతుడు. కాబట్టి ఎవరితో మనం ఈ ప్రపంచంలో సంబంధం పెట్టుకోవాలి అని అంటే అది భగవంతుడితో మాత్రమే. అర్జున సఖ్యం. రామాయణంలో ఎవరు సఖ్యం? సుగ్రీవుడు సఖ్యం. చిట్ట చివరి దగ్గరికి వచ్చేసాం, అంతేనా? ఆత్మ నివేదనం. ఎవరు ఆత్మ నివేదనానికి స్వరూపం? బలి చక్రవర్తి. చాలామంది ఈ ప్రశ్న ఏంటో తెలుసా అండి, ఎందుకు బలికి అన్యాయం చేశాడు భగవంతుడు, మొత్తం సర్వస్వము ఇచ్చేస్తే పాతాళానికి తొక్కేశాడు అని అంట. అయ్యా, పాతాళానికి తొక్కేలేదు, ఆయనని సుతల్లోకానికి పంపించారు, ప్రమోషన్ ఇచ్చారనమాట. ఈ లోకం కంటే 1000 రెట్లు బ్రహ్మాండంగా, 1000 రెట్లు ఏంటండి అసలు చెప్పలేనంత బ్రహ్మాండంగా ఉంటుంది సుతల్లోకం. ఏదో సుతల్లోకం ఇచ్చినందుకు భగవంతుడు కృప చూపిస్తున్నారు అని నేను చెప్పట్లేదండి. భగవంతుడు ఏం చేశాడో తెలుసా? తెలిసినా మీకు? ఆయన డోర్ కీపర్గా మారారు. ఆయన ఇంటి ముందుండే వాచ్మెన్గా నేనే నిలబడతాను అని చెప్పాడు బలి మహారాజ్. అది భగవంతుడి యొక్క కృప. భగవద్భక్తి సర్వస్వము కూడా భగవంతుడికి సమర్పణ చేసిన భక్తుడికి ఎటువంటి లోటు ఉండదు. భగవంతుడే తన సేవకుడిగా మారిపోతాడు. అది భగవంతుడి యొక్క కృప. ఇటు రామాయణంలో ఎవరు? వండర్ఫుల్. ఎవరు చెప్పారు ఫస్ట్ ఆన్సర్? వెరీ గుడ్, వండర్ఫుల్ మాతాజీ. మీ పేరు? శ్వేత మాతాజీ, కరెక్ట్గా చెప్పారు. రామాయణంలో జటాయు. అసలు రావణుడు ఎక్కడండి, జటాయు ఎక్కడ చెప్పండి? అసలు ఒక పక్షి. నేను ఓడిపోతాను, కరెక్ట్గా ఈయన ముందు నేను నించోను, నా శరీరాన్ని ఈ యొక్క సేవలో అంకితం చేసేయాలి అని తెలుసు ఆల్రెడీ ఆయనకి. అయినా సరే నా ప్రయత్నం నేను చేసి తీరుతా అని శరీరాన్ని మొత్తం కూడా రామసేవలో సర్వస్వము అంకితం చేసిన వ్యక్తి జటాయు. తండ్రి అయిన దశరథ మహారాజు కూడా రామచంద్రమూర్తి అంతిమ సంస్కారాలు చేయలేదు, కానీ జటాయుకి మాత్రం చేశారు. జటాయుని తీసి ఒళ్ళో పెట్టుకున్నాడు రాముడు. అసలు ఏమి ఇవ్వగలుగుతాను నేను జటాయుకి అని ఆశ్చర్యపోయాడు. జటాయు చూడండి, ఒక పక్షి నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చు. సర్వస్వాన్ని కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించడం. అదే మారీచుడు చూశాడు అనుకోండి, ఏమనుకున్నాడు మారీచుడు? రావణుడి చేతిలో చచ్చిపోవటం కంటే రాముడి చేతిలో చచ్చిపోవటం మంచిది అని సీతారాముల్ని విడదీశాడు. జటాయు ఏమనుకున్నాడు? రావణాసుడి చేతిలో చనిపోయినా పర్వాలేదు, కానీ సీతారాముడిని కలపడానికి ప్రయత్నించింది జటాయు అన్నమాట. కాబట్టి మన జీవితంలో నాకేం మంచి జరుగుతుంది, ఏది చేస్తే నాకు మంచి జరుగుతుంది అని ఆలోచించరండి భగవద్భక్తులు. నాకేదైనా పర్వాలేదు, కానీ నేను భగవంతుడి యొక్క సేవ ఎలా చేసుకోగలను,
అది భగవద్భక్తి. ఈ రియలైజేషన్, ఈ సాక్షాత్కారం కోసమే మనం భాగవతాన్ని వింటున్నాం ఈరోజు. నవవిధ భక్తి మార్గముల గురించి తెలుసుకుంటున్నది దేనికోసము అని అంటే ఈ భావన మన లోపల కూడా కలగాలి అని. ఈ భావన ఎన్నడైతే మన లోపల కలుగుతుందో, నేను భగవంతుడికి ఏం చెయ్యగలను, నేను ధర్మం కోసం ఏం చెయ్యాలి, ఏ విధంగా నా అస్తిత్వాన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించగలను అని ఆలోచించి ప్రయత్నం చేసిన రోజు మనం విన్నది, మనం చేసిన సాధన, మనం చేసిన పూజలు, మనం చేసిన తీర్థయాత్రలు అన్నీ కూడా ఫలిస్తాయి. అందుకు మనం భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో భాగవతాన్ని వింటున్నాం, భాగవతాన్ని శ్రవణం చేస్తున్నాం. వీటి యొక్క ఫలితం ఏంటి అని అంటే ఒక్క మెట్టైనా భగవంతుడి వైపు, ఆ ప్రేమ వైపు మనం వెళ్ళటం. ఒకసారి అందరు చేతులు జోడించండి, భగవంతుడికి ప్రార్థన చేయండి. స్వామి, మేము ఈ జీవితాన్ని మీ యొక్క సేవలో అంకితం చేయాలి అనే ఒక భావనతో భగవద్భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తున్నాం. మీరు మాకు కావాల్సినంత శక్తి, ధైర్యము, దృఢ నిశ్చయము, నమ్మకము, సాంగత్యము, కృప ఇవ్వండి. మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థన చేసుకుందాం. ఆ స్వామి మీ అందరూ చేసిన ప్రార్థన తప్పకుండా యాక్సెప్ట్ చేసి ఆయన పూర్తి కృపా కటాక్షాలు మీ పైన ఉండాలి అని మేము కూడా భగవంతుడికి ప్రార్థన చేస్తాం. ఈరోజు ఇంత బాగా మనం భగవంతుడి గురించి